హలో ఫ్రెండ్స్, బాగున్నారా? నేను కూడా బాగున్నాను. టుడే స్పెషల్ కోనసీమ గోదావరి కొయ్యంగ చేపల ఇగురు చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా మనం చేపలని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ తీసుకుని ముక్కలుగా చేసుకోవాలి. ఓ 10 పచ్చిమిర్చి చిన్న ఆనియన్ పేస్ట్ కింద చేసుకోవాలండి. ఇప్పుడు తగినంత కారం, తగినంత పసుపు, మసాలా కోసం ధనియాలు, లవంగి మొగ్గలు, ఒక చిన్న దాల్చిన చెక్క, కొబ్బరి ముక్క చిన్నది, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, గసగసాలు, వీటన్నిటిని మనం ఇప్పుడు మిక్సీ బౌల్లో వేసుకొని మొత్తం అన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకుని పేస్ట్ చేసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపించిన పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయినాక అందులో ఆయిల్ వేసుకోవాలి. చేపల కూర కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ హీట్ అయినాక ఆనియన్స్ వేసుకోవాలండి. స్టవ్ సిమ్లో పెట్టుకోండి. ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొద్దిగా మగ్గినాక ఉల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. మొత్తం ఈ రెండింటిని మిక్స్ చేసి మొత్తం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, కలుపుతూ ఉండండి, మధ్య మధ్యలో మాడిపోద్ది. అప్పుడు బ్రౌన్ కలర్లోకి వస్తుంది కదండి. సరిపోతాయండి. ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలి. ఒక 3-4 టేబుల్ స్పూన్ల దాకా కారం పడుతుంది. కారం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఉంటుందండి, నీసు వాసన అన్నది రాదు. ఒక స్పూన్ పసుపు, ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఉప్పు వేసుకొని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాం. వీటన్నిటిని ఒకసారి కలిపి చూడండి, కలుపుకోండి ఒకసారి. ఆయిల్ పైకి తేలిన తర్వాత అప్పుడు చేపలను యాడ్ చేసుకుందాము. చేపలన్నిటిని ఇలా యాడ్ చేసి జాగ్రత్తగా యాడ్ చేసుకోండి. చూడండి, మొత్తం చేపలన్నీ యాడ్ చేస్తాను, చేప ముక్కలన్నీ. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచుదాము. ఇప్పుడు టర్న్ చేద్దామండి. నెమ్మదిగా తిప్పండి, విడిపోతాయి. ఒకసారి నెమ్మదిగా పక్కకు మార్చుకుందాము. చేప ముక్కలన్నిటిని నెమ్మదిగా తిప్పితే విడిపోవండి. చూడండి, అన్ని ముక్కలు తిప్పేసాను. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మూత పెట్టుకుంది 5 మినిట్స్ ఉంచుదాము. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాము. సరిపడా వాటర్ యాడ్ చేసుకోండి. ఒకసారి ఇంకా గరిటె పెట్టకూడదు, మామూలుగా తిప్పుకొని మూత పెట్టి. ఇప్పుడు కొంచెం మగ్గుతుంది కదండి. ఇందాక మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేద్దాము. ఒకసారి కలుపుకొని
మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉడకనిద్దామండి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి, అడుగంటేస్తుంది మళ్ళీని. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేద్దాం. కొత్తిమీర కూడా యాడ్ చేస్తానండి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే గోదావరి స్పెషల్ కొయ్యంగా చేపల ఇగురు అనేది రెడీ అయ్యింది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.